ఒకటండి తెలంగాణ ప్రాంతంలో అసలు ఏం జరుగుతుంది? మన తెలంగాణని కూడా మరి ఆంధ్రలో పరిపాలిస్తురా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు అర్థమైతే లేదు. ఇవాళ తెలంగాణ జర్నలిస్టును ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేస్తే మరి ప్రభుత్వాలు ఎందుకు మరి ఇంత సైలెంట్గా ఉండిపోతున్నాయి? అంటే వీళ్ళు అక్కడ ఏపీ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం రెండు ఒకటేనా అని అడుగుతా ఉన్నాయి. ఇవాళ ఉన్న వాస్తవాలు మాట్లాడినటువంటి ఇవాళ జర్నలిస్టులు, తెలంగాణ జర్నలిస్టు వాస్తవాలు మాట్లాడతారు. వాస్తవం మాట్లాడేటువంటి జర్నలిస్టుల పైన కావాలనుకొని చెప్పి మళ్ళీ మళ్ళీ అరెస్ట్ చేయడానికి రావడానికి అసలు ఇంత విధంగా ఇది ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి? అంటే ఇక్కడ రెండు గవర్నమెంట్లు కూడా మరి సత్సంబంధాలతోనే ఉన్నట్టే కదా. మరి రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారు? ఇంత తెలంగాణ జర్నలిస్టులకు ఇలా గుర్తుపెట్టుకోండి, గతంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రావడానికి కూడా అదే ఆ జర్నలిస్టులు ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కీలక పాత్ర పోషించారు. కేసీఆర్ని ఏ విధంగా అయితే గద్దె దించాలని సంకల్పంతో వాళ్ళందరూ కూడా పోరాటం చేసి ఇలా కాంగ్రెస్ పార్టీకి అధికారం వచ్చింది. అంటే జర్నలిస్టుల పైన మీకు అంత సపోర్ట్ అయినప్పుడు కూడా మన జర్నలిస్టులు మనం కాపాడుకోకుండా ఉంటుందంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎక్కడ పోతుంది? మరి ఏంది మరి ఇప్పుడు కూడా ఉన్నటువంటి మరి పరిపాలన మరి ఆంధ్రలోకి ఇచ్చేయండి. వాళ్ళు అద్దనుకొని మన రాష్ట్రాన్ని సపరేట్ చేసుకున్నప్పుడు కూడా మరి మన వాళ్ళ గురించి మన రాష్ట్రంలో స్వేచ్ఛ లేకుండా పక్కోళ్ళు వచ్చి మనని మీద ఇబ్బంది చేసే పరిస్థితి చేసినప్పుడు మరి ఎందుకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేస్తుందని అడుగుతున్నా. రెడ్ బుక్ ని తెలుగులో ఎర్రి బుక్ అనే పదాన్ని ఉపయోగించి బూది మాట మాట్లాడాలని చెప్పి ఎఫ్ఐఆర్లో రాసి కంప్లైంట్ ఇస్తే ఆయన పనికి వచ్చారు. అక్కడ ఆయన చెప్పింది వేరు, అక్కడ ఉంది వేరు. పోలీసు వాళ్ళు నిజ నిర్ధారణ చేసి అరెస్ట్ చేసాక రావాలి. ఏదో అధికారం ఉంది, అధికారంలో చెప్పిన అధికారం ఉన్నటువంటి అధికార పార్టీ పంపిస్తే పోయేటువంటి వ్యవస్థ కాదు. ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలో కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి, తెలంగాణ ప్రాంతంలో సంస్కృతి ఉంటుంది. ఏదో మీరు చెప్పంగానే ఆడ నిజం లేని దాన్ని కూడా వచ్చి అరెస్ట్ చేస్తాం అధికారులు అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ చెప్పిందని చెప్పి చేస్తే కరెక్ట్ కాదు. నిజం ఉంటే రండి వచ్చి అరెస్ట్ చేయండి. అనకున్నా కూడా కావాలని చెప్పేసి ఒక వ్యక్తికి సపోర్ట్ చేస్తారని చెప్పేసి ఆ జర్నలిస్టు కావాలనుకొని పదే అరెస్ట్ చేసే విధంగా చేస్తే గిట ఇది కరెక్ట్ కాదు. దీనిపైన కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించి ఎలా ఉన్న తెలంగాణ జర్నలిస్టులకు ఇబ్బంది జరగకుండా చూసుకోవాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఒకసారి కేవీఆర్ గారిని అరెస్ట్ చేసినప్పుడు వెళ్ళి జగన్ కలిశారు, జగన్ గారిని ఫ్యామిలీతో కలిశారు. సెకండ్ టైం మళ్ళీ ఇప్పుడు పోలీసులు పంపించి మళ్ళీ అరెస్ట్ చేయడానికి ప్రయత్నించారు. సెకండ్ టైం కూడా అరెస్ట్ చేయడానికి ఎందుకంత అంటే ఒక్కటండి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఆయన ఉన్న నిజాలు వాస్తవాలు మాట్లాడతాడు. వాస్తవాలు మాట్లాడితే అక్కడ కోపం అండి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ మీద అధికార పార్టీ వాళ్ళకు మా గురించి ఇట్లా మాట్లాడుతున్న ఒక వ్యక్తికి సపోర్ట్ చేస్తున్న ఇంటెన్షన్తో జగన్ గారికి సపోర్ట్ చేస్తున్న ఇంటెన్షన్తో ఆ విధంగా ఇస్తారు. కానీ ఏదేమైనా కూడా తెలంగాణ పోలీస్ ఇలా కానీ తర్వాత తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు కూడా దీనిపై స్పందించి ఈ తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి జర్నలిస్టులకు ఇలాంటి ఇబ్బంది జరగకుండా చూసుకోవాలి. తెలంగాణ అంటే పోరాటాల గడ్డ. అలాంటి తెలంగాణ జర్నలిస్టులతో పెట్టుకున్న ఏపీ పోలీసులు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? నెక్స్ట్ తెలంగాణ తగలబెట్టేస్తాం, కేవీఆర్ని అరెస్ట్ చేస్తే అనే మాటలు మాట్లాడారు. ఇప్పుడు వాళ్ళు పెట్టుకున్నారు తెలంగాణ జర్నలిస్టులు, ఎలా ఉండవు? ఒక్కటండి, అంత పెద్ద కేసీఆర్నే ఒడగొట్టారు. ఇలా రాబోయే రోజులలో మీకు ఈ జర్నలిస్ట్ అంతా ఇప్పుడు యూట్యూబ్ టెక్నాలజీ అండి. మీ గవర్నమెంట్ కోసం జరుగుతున్న వాస్తవాలను ఒక్కసారి టీవీలలో ట్రోల్ చేసే గిట్ట ఇక భవిష్యత్తులో కూడా మీకు ఏపీలో మీ అధికారం రాదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే తెలంగాణతో పెట్టుకోవద్దు. ఒక్కసారి పెట్టుకుంటే దమ్ము ఏందో సత్తా ఏందో వాళ్ళకి తెలుసు. మంచి గవర్నమెంట్లే కూలగొట్టిన వాళ్ళు మీ గవర్నమెంట్ ఎంత అని చెప్పి తెలియజేస్తున్నారు. ఒక్కటండి, లోకల్ పోలీసులు కంపల్సరీ ఇన్ఫార్మ్ చేయాలి. మీకు సంబంధించిన మీ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి ఈ విధంగా చేసిండు అంటే అది నిజమా కాదా అని చెప్పి పోలీసులు వెరిఫై చేసిన తర్వాత అప్పుడు అరెస్టుకు సిద్ధం కావాలి. కానీ ఇష్టానుసారంగా రెండు రాష్ట్రాలు ఒకటే అనే విధంగా అధికారం ఒకటే విధంగా అని చెప్పేసి అరెస్ట్ చేస్తామంటే ఇది కరెక్ట్ కాదు. దీనిపైన సీఎం స్పందించాలి, తెలంగాణ జర్నలిస్టులకు న్యాయం చేయాలని చెప్పి తెలియజేస్తారు.